ఇట్లా దత్తాత్రేయ స్వామి తత్వాన్ని జగతే గురువు అని చెప్పిన దత్తాత్రేయ స్వామి జగతంతా గురువు, అందుకని ఆయన జగద్గురు. అట్లా మనం గురు రూపాన్ని సర్వత్రా చూస్తూ ఎప్పుడప్పుడు ఏ ఏ పాఠం మనకి ఎవరి వల్ల జరుగుతుందో తెలియదు. జీవితం అంతా ఒక పాఠమే, పాఠశాల జీవితమే పాఠశాల. మనం అనుకునేది స్కూల్కి పోతేనే విద్యార్థి అని కాదు. మనం అందరం నిత్య విద్యార్థిగా ఉండాలి. నిత్య విద్యార్థి. విద్య అంటే సర్టిఫికేట్ కాదు కదా, విద్య అంటే జీవితం. ఎప్పుడు నేర్చుకునేది, ఏ రోజుకి ఆ రోజు నేర్చుకుంటూ ఉండాలి. మర్చిపోకూడదు, దాన్ని నేర్చుకున్నది మర్చిపోకూడదు, మళ్ళీ అది మర్చిపోకూడదు, మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు. అట్లా దత్తతత్వాన్ని తెలిపేందు కోసం దత్తాత్రేయ స్వామిని చూస్తూ ఉండగానే ఆ దత్త రూపంలోనే మనకి ఎన్నో నేర్పుతున్నాడు. ఆ రూపంతో దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిమూర్తి స్వరూపంగా ఉన్నాడు కదా దత్తాత్రేయ స్వామి. సృష్టి స్థితి లయాలు చేసేది ఆ పరమాత్మయే. ఈ మూడు ఆయనలోనే ఉన్నాయి. అటువంటి దత్తాత్రేయ స్వామి ఆయన చూస్తూనే మనకి కామధేను కల్పవృక్ష కామిత ఫలదాయక, కామధేను కనిపిస్తుంది. నిన్న తిరుపతిలో ఒక పెద్ద గో మహాసమ్మేళనం అని జరిగింది. చాలా అద్భుతమైన కార్యక్రమం. స్వామిజీ గారు చెప్పారు, నేను రావాలి అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల స్వామిజీ నిన్న తిరుపతికి రాలేకపోయారు. మహతి ఆడిటోరియంలో తిరుపతి దేవస్థానం వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, చాలా ముఖ్యమైన కార్యక్రమం, మన భారతదేశానికి, మన ప్రకృతికి, మన వాతావరణానికి చాలా ముఖ్యమైన కార్యక్రమం. గోవులు బాగా ఉంటే వ్యవసాయం బాగా ఉంటుంది, రైతులు బాగుంటారు. వ్యవసాయం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగా ఉంటే సమాజం అంతా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటే కదా ధర్మాన్ని ఆచరణ చేసేది. ఆరోగ్యం లేకపోతే ధర్మం ఎట్లా? కూర్చోలేము, లేవలేము, పడుకోలేము, అన్నం సహించదు. ఆరోగ్యం బాగలేదు, మనస్సు బాగలేదు. మనస్సు కూడా ఆహారం వల్లనే. ఆహారం బాగుంటే మనస్సు బాగుంటుంది. మనం ఇది తెలుసుకోలేము. అందుకనే గో ఆధారిత వ్యవసాయం అనేది పూర్వకాలంలో ఉండేది. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఎక్కువగా మనం మందులు వాడుతూ ఉన్నాం. అవసరమే, పురుగులు వస్తాయి, లేకపోతే ఆ పంట మన చేతికి దక్కదు అని కొన్ని మందులు వాడవచ్చు. కానీ విపరీతంగా మందులు వాడితే ఆ మందులు ఆ పొలంలో కొడతారు, ఆ పొలంలో స్ప్రే చేస్తారు. తర్వాత మనం ధాన్యం అంతా తీసుకుంటాం, అదంతా కోసారు. ఆ గడ్డి అంతా గోవుకు పెట్టారు. గోవు ఏం తినింది? గడ్డి, ఆ మందంతా తినింది. గోవు నుంచి మళ్ళీ ఆ పాలు వచ్చాయి మనకి. మనం పిల్లలకి ఆ పాలు పెట్టాం. ఏమైంది? విషమే. పిల్లలు అందుకనే నానా రోగాలు చూస్తున్నాం మనం ఈ కాలంలో. గోవు బాగా ఉంటే, గోవు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, అందరూ బాగుంటారు, సుఖశాంతులతో ఉంటారు. గోవుకి అటువంటి శక్తి ఉంది. అందువల్ల ఈ గోవుని కాపాడుకోవాలి అని చెప్పి నిన్న గో మహాసమ్మేళనం ఒక కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో తిరుపతి దేవస్థానం వారే ఆ కార్యక్రమం చేసి ఎస్పీబీసీ ఛానల్లో కూడా లైవ్ వచ్చింది, మీరంతా చూశారు నిన్న సాయంత్రం. అక్కడ చాలా మంచి మంచి తీర్మానాలు చేశారు గో విషయంలో. గోవుని మనం జాతీయ ప్రాణిగా ప్రకటించి తీరాలి అని చెప్పి ప్రధానమైన తీర్మానం అంటారు.
యుగ తులసి ఫౌండేషన్ అని, ఆ ఫౌండేషన్ చైర్మన్ ఆయన శివకుమార్ అని చెప్పి ఆయన అందరినీ చేర్చి దీనికోసం 23 మంది స్వామీజీలు పీఠాధిపతులు చేరారు నిన్న తిరుపతిలో. 23 మంది ఒకే చోట చేరడం పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమంలో అందరూ మాట్లాడారు. దీనికోసమే ఆయన రామ్దేవ్ బాబా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వెళ్ళారు ఫ్లైట్లో. కంచి కాంకోటి పీఠాధిపతులు, అట్లాగే కర్ణాటక నుంచి పీఠాధిపతులు యజావత్ స్వామి గారు, వీళ్ళందరూ వచ్చారు నిన్న ఆ కార్యక్రమానికి. అక్కడ జాతీయ ప్రాణిగా గోవుని ప్రకటించాలి. ఇందుకోసం మనం ఊరికే సభ చేస్తే సరిపోదు. ఇది ప్రభుత్వానికి వినిపించాలి, ప్రభుత్వానికి తెలియాలి. సంవిధానం అనేది చాలా ముఖ్యం. అది లేకుండా మనం ఏది చేయలేము. అక్కడ ఉండాలి, అక్కడ రాయాలి, అందరూ కలిసి తీర్మానం చేయాలి. ప్రజాప్రతినిధులు అని పెట్టాం కదా వాళ్ళని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ కలిసి అక్కడ తీర్మానం చేస్తారు. చేయాలంటే ఇది ప్రజలు ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. అందుకనే నాకు అనిపించింది 1,00,000 సంతకాలు సేకరించి దీనికోసం ప్రత్యేకంగా వాళ్ళకి పంపించాలి అని చెప్పి నేను అనిపించింది. అందులో మీరంతా కూడా పాలు పంచుకోవాలి. మీరందరూ ఫార్మేట్, అది అక్కడ ఏం రాయాలి, ఏం ప్రింట్ అవుతుంది అనేది చెప్తారు. దాన్ని మీరే ప్రింట్ వేయించుకున్నా సరే, లేదా ప్రింట్ వేయించే పుస్తకం కూడా ఇస్తారు. మీకు తెలిసిన వాళ్ళతో ఒక్కొక్కరు 50 మంది 100 మంది సైన్ చేయిస్తే చాలు. సంతకాలు పెట్టించి మీరు వాళ్ళ పేరు పూర్తిగా రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తే కనుక మనం ఈ 1,00,000 సంతకాలు ఢిల్లీకి పంపిస్తాం. వీళ్ళ ద్వారా, తిరుపతి దేవస్థానం ద్వారా. అట్లా కొన్ని కోట్ల మంది సంతకం చేసి పంపిస్తే అప్పుడు గోవుని జాతీయ ప్రాణిగా, నేషనల్ యానిమల్గా ప్రకటిస్తారు. తప్పకుండా ప్రకటిస్తారు. ఇప్పుడు పులి ఉంది జాతీయ ప్రాణిగా, పులిని జాతీయ వన్యప్రాణి చేయొచ్చు, అంటే వైల్డ్ యానిమల్గా దాన్ని ప్రకటించాలి. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. అప్పుడు ఈ గోహత్య, గోహింస అనేదంతా తగ్గుతుంది. స్వామిజీ వారు చెప్పారు, మొన్న చాలాసార్లు చెప్పారు ఈ మహాభారతం సమయంలో కూడా. మహాభారతం నిండా గోవులే కదా. గో సంరక్షణ, ఏ హింస చేయకూడదు, ఏ ప్రాణిని హింస చేయకూడదు. అందుకే సత్సంగం, కనీసం ఆ సత్సంగం రోజైనా మనం అవి ఇవి తినకుండా ఉండాలి. మనం మంచి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఆధ్యాత్మికానికి అది చాలా ముఖ్యమైనది. దత్తభక్తులు దాదాపుగా 90% అని చెప్పవచ్చు. 90% దత్తభక్తులు ఇప్పుడు వస్తున్న వాళ్ళు, పాత వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకుంటున్నారు. చాలా సంతోషం. తక్కిన వాళ్ళు కూడా అట్లాగే సాత్విక ఆహారం వైపు రావాలి. అప్పుడు హింస అనేది తగ్గితే కరోనా లాంటి రోగాలు రాకుండా ఉంటాయి అని చెప్పారు స్వామిజీ మహాభారతం. ఎందుకు వస్తున్నాయి ఇటువంటి రోగాలు అంటే హింస పెరిగిపోయింది, అందుకనే వస్తున్నాయి. ఆ హింసని తగ్గిస్తే, బలులు ఇటువంటివి మన శాస్త్రంలో లేవు, ఇటువంటివి తగ్గిస్తే అప్పుడు ఇటువంటి రోగాలు కూడా తగ్గుతాయి అని స్వామిజీ వారు ఎన్నో సందర్భాలు చెప్పారు. మనము దాన్ని గుర్తు చేసుకోవాలి, ఆచరిస్తూ ఉండాలి. దాన్ని ఆ గోవుని కాపాడుకోవడం. మనకు కూడా ఒక 4 గోవులు ఉన్నాయి ఇక్కడ. పోయినసారి వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకటే ఉంది. అది దాని సంతతి రైతులకు పంపించారు. మంచిది. దండాలు దండాలు రామయ్య. దండాలు దండాలు. जय बोलो रामचंद्र प्रभु की जय। రామ పరివారం కామారెడ్డిలో చాలా అందంగా, రాముడు అంటేనే అందగాడు, మోహనంగా శ్రీరామచంద్రుడు. కామారెడ్డి ఆశ్రమంలో చాలా చక్కటి రామాలయం ఉంది. పునర్వసు నక్షత్రం అంటే
తప్పిపోయిందంతా మళ్ళీ తిరిగి మనకి లభించే ఒక నక్షత్రం. ఏదైనా పోతే అది మనకి దక్కాలి అంటే రాముడిని పునర్వసు నక్షత్రంలో ప్రార్థన చేసుకుంటే తప్పిపోయిందంతా మళ్ళీ దక్కుతుంది. ఆరోగ్యం పోతే ఆరోగ్యం వస్తుంది, డబ్బు పోతే డబ్బు వస్తుంది, మార్కులు సరిగ్గా రాలేదు అంటే పునర్వసులో స్వామిని ప్రార్థన చేసుకుంటే మార్కులు సరిగ్గా వస్తాయి. అట్లా తప్పిపోయినవన్నీ కూడా మనకి రామ అనుగ్రహంతో దక్కుతాయి. అటువంటి ఆ రాముడి సన్నిధిలో దండాలు దండాలు రామయ్య. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. ముందు హనుమన్న మురిసేనయ్యా, నీ వెంట లక్ష్మణ నడిచేనయ్యా, నీ వెంట లక్ష్మణ నడిచేనయ్యా. మా కళ్ళలో పొద్దు పొడిచేనయ్యా, మా కళ్ళలో పొద్దు పొడిచేనయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. ఆ పొద్దు ఏ పొద్దు నిలవుందని, ఆ పొద్దు ఏ పొద్దు నిలవుందని, నీ ముద్దు మురిపాలు ఎదనిందని, నీ ముద్దు మురిపాలు ఎదనిందని. నీ నవ్వుతో చేరి సీతమ్మ నవ్వులు, నీ నవ్వుతో చేరి సీతమ్మ నవ్వులు. మా తోట పువ్వులై విరబూయని, మా తోట పువ్వులై విరబూయని. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. ఈనాడు నీ పుట్టు, ఈనాడే నీ పెండ్లి, ఈనాడు నీ పుట్టు, ఈనాడే నీ పెండ్లి. ఏనాడు నువ్వు పెండ్లి కొడుకేనయ్యా, ఏనాడు నువ్వు పెండ్లి కొడుకేనయ్యా. నీ వీధి తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, నీ వీధి తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, నీ వీధి తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, నీ వీధి తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి. సిరి సచ్చిదానందమయ్యేనయ్యా, సిరి సచ్చిదానందమయ్యేనయ్యా, సిరి సచ్చిదానందమయ్యేనయ్యా, సిరి సచ్చిదానందమయ్యేనయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. 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 దండాలు కోటి దండాలు రామ, దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. హరి దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. జయ రామ 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 జయ రామ జయ రామ జయ రామ జయ రామ
మా వెంట ఉండాలయ్యా నువ్వు ఉండాలా మా వెంట ఉండాలయ్యా जय बोलो सीतारामचंद्र प्रभु की जय जय बोलो कार्य सिद्धि हनुमान की जय जय बोलो सद्गुरुनाथ महाराज की जय त्वमेव माता समर्पयामि अच्युतं केशवं रामनारायणं श्रीधरं माधवं गोपिकावल्लभं हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण हरे हरे सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुपादेयाय नमः। बोलो सच्चिदानंद गुरुमूर्ति की श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी की जय लक्ष्मी माता जी की श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी की हनुमन लक्ष्मण सीता समेत श्री रामचंद्र परब्रह्म की दत्त वेंकटरमण गोविंदा अवधूत चिंतन श्री गुरुदेव दत्त అనుకుంటున్నారు ఆ లక్ష్మణులందరూ కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరచాలి అని ఈ సందర్భంగా ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ దీపావళి పండుగ 3 రోజులు జాగ్రత్తగా జరుపుకోండి. పిల్లలు టపాసులన్నీ కాలుస్తూ ఉంటారు, జాగ్రత్తలు తీసుకుని జరుపుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. దీపావళిలో సేవ చేసుకోండి. లేని వాళ్ళకి పేదలకి ఏదైనా స్వీట్లు పంచండి, బట్టలు పంచండి. పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి షూ చెప్పులు అటువంటివి, లేదా పాపం చలికాలం దగ్గరికి వస్తాం, చలిలో బయట పడుకుని ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా సేవ చేసుకోండి. ఏదైనా రగ్గులు ఇవ్వండి, బెడ్షీట్లు ఇవ్వండి. ఇలా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటేనే అప్పుడు మంచి దీపావళి మనకందరికీ. అట్లా మన ఆశ్రమంలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అందరూ పాల్పంచుకోండి. ఈరోజు ప్రతిసారి అట్లా ఒక కోటికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు ఒకరోజు ఇక్కడ ఉండటం చాలా సంతోషమైంది, ఆనందమైంది. అలాగే నామ సంకీర్తన కూడా చేసుకోవడం ఇంకా సంతోషం, ఆనందమైంది. ఇప్పుడు కార్యక్రమాలు చెప్తారు, అట్లా మీరు వచ్చి అందరూ కూడా ప్రసాదం తీసుకుంటూ వెళ్ళండి. మన వైలిన్, మృదంగం, తబలా బాగా, కీబోర్డ్, కళ్యాణ్ అందరూ బాగా సహకరించారు, చాలా మంచిది. మీరందరూ కూడా బాగా పాడి బాగా సహకరించారు. నేను 2 సంవత్సరాలు అయిపోయింది భజన పాడి, ఎట్లా గొంతు వస్తుందో లేదో అనుకున్నా. నేను పర్వాలేదు, గురువు గెలిపించారు అని అనిపిస్తుంది. జై గురుదత్త. ఇదే భజన తరంగం, నాద తరంగం రేపు నిజామాబాద్ ఆశ్రమంలో కూడా కొనసాగుతూ ఉంది. ఎవరైతే రాగలరో రేపు నిజామాబాద్ ఆశ్రమానికి వస్తే కనుక ఇందూరు ఆశ్రమానికి అక్కడ భజన జరుగుతుంది. అలాగే 3 రోజుల పాటు వరంగల్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడే శ్రీ స్వామీజీ గారు చెప్తున్నారు దీపావళి అక్కడ జరగబోతుంది. అలాగే ఇప్పుడే శ్రీ స్వామీజీ చెప్తున్నారు 2 సంవత్సరాల తర్వాత, ఉదయమే ఒక సీక్రెట్ లాగా చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత శ్రీ స్వామీజీ వారు ఇవాళ మన ఆశ్రమంలో భజన చేయడం జరిగింది. అది మన అదృష్టం. అది అంటారు కదా, చిరుకుపులో ఇలా కూర్చుంటుంది, లేవాల్సి వస్తే వెంటనే ఏం వేగంగా పరిగెడుతుందో చూడండి. అలాగే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఒక్కసారి ఆ గొంతులు సరి చేసుకోవడం స్వామీజీ వారు. ఒక చిరుకుపులు ఎలాగైతే అంత వేగంగా పరిగెడుతుందో
చూడండి అదే ఇంకేం లేదు, వేరే ఏమక్కర్లా, అది మన అదృష్టము. ఇవాళ మన దగ్గర ప్రారంభమైంది కాబట్టి కుదిరిన వాళ్ళంతా రేపు అక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. జై గురుదత్త. మనందరినీ బాగా భక్తిలో నింపి మనందరిలో భక్తి దీపకాంతులను వెలిగించినటువంటి నేటి రాత్రి కామారెడ్డిలో బ్రాహ్మణ సమాజం ద్వారా రేపు మార్గశిర మాసంలో గోపరిక్రమం చేయాలి అనే ఒక సంకల్పం చేసుకున్నారు అని కూడా చెప్పారు. చాలా మంచి కార్యక్రమం అది గోపరిక్రమం అనేది పూర్వకాలంలో జరిగేది. రేపు మార్గశిర మాసంలో మన యొక్క పవన్ వారి గురువు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంచిది. మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధపరచుకోండి. ఆ రోజు నగర సంకీర్తన చేయండి. నగర సంకీర్తన చేసి గోపరిక్రమణ కార్యక్రమం చేయండి. చాలా మంచిది. బాగా జరుగుతుంది. మహాభారతంలో జరిగిన గోపరిక్రమం అది అని చేస్తున్నారు. చాలా మంచిది. జై గురు. అది దిగ్విజయంగా జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు. జై గురు. అనుకుంటున్నారు నా లక్ష్ములందరూ కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరచాలి అని ఈ సందర్భంగా ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ దీపావళి పండుగ 3 రోజులు జాగ్రత్తగా జరుపుకోండి. పిల్లలు టపాసులని కాలుస్తూ ఉంటారు. జాగ్రత్తలు తీసుకుని జరుపుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. దీపావళిలో సేవ చేసుకోండి. లేని వాళ్ళకి పేదలకి ఏదైనా స్వీట్లు పంచండి, బట్టలు పంచండి. పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి షూ చెప్పులు అటువంటివి. లేదా పాపం చలికాలం దగ్గరికి వస్తాం, చలిలో బయట పడుకుని ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా సేవ చేసుకోండి. ఏదైనా రగ్గులు ఇవ్వండి, బెడ్షీట్లు ఇవ్వండి. ఇలా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటేనే అప్పుడు మంచి దీపావళి మనకందరికీ. అట్లా మన ఆశ్రమంలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అందరూ పాల్పంచుకోండి. ఈరోజు ప్రతిసారి అట్లా ఒక కోటికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు ఒకరోజు ఇక్కడ ఉండటం చాలా సంతోషమైంది, ఆనందమైంది. అలాగే నామ సంకీర్తన కూడా చేసుకోవడం ఇంకా సంతోషం, ఆనందమైంది. ఇప్పుడు కార్యక్రమాలు చెప్తారు. అట్లా మీరు వచ్చి అందరూ కూడా ప్రసాదం తీసుకుంటూ వెళ్ళండి. మన వైలిన్, మృదంగం, తబల బాగా, కీబోర్డ్, కళ్యాణ్ అందరూ బాగా సహకరించారు. చాలా మంచిది. మీరందరూ కూడా బాగా పాడి బాగా సహకరించారు. నేను 2 సంవత్సరాలు అయిపోయింది భజన పాడి. ఇట్లా గొంతు వస్తుందో లేదో అనుకున్నా. నేను పర్వాలేదు, గురువు గెలిపించారు అని అనిపిస్తుంది. జై గురుదత్త. ఇదే భజన తరంగం, నాద తరంగం రేపు నిజామాబాద్ ఆశ్రమంలో కూడా కొనసాగుతూ ఉంది. ఎవరెవరైతే రాగలరో రేపు నిజామాబాద్ ఆశ్రమానికి వస్తే కనుక ఇందూరు ఆశ్రమానికి అక్కడ భజన జరుగుతుంది. అలాగే 3 రోజుల పాటు వరంగల్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడే శ్రీ స్వామీజీ గారు చెప్తున్నారు దీపావళి అక్కడే జరగబోతుంది. అలాగే ఇప్పుడే శ్రీ స్వామీజీ చెప్తున్నారు 2 సంవత్సరాల తర్వాత, ఉదయమే ఒక సీక్రెట్ లాగా చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత శ్రీ స్వామీజీ వారు ఇవాళ మన ఆశ్రమంలో భజన చేయడం జరిగింది. అది మన అదృష్టం. అది అంటారు కదా, చిరుతుపుల ఇలా కూర్చుని ఉంటుంది, లేవల్సి వస్తే వెంటనే ఏం వేగంలో పరిగెడుతుందో చూడండి. అలాగే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఒక్కసారి ఆ గొంతులు సరి చేసుకోవడం స్వామీజీ వారు. ఒక చిరుతుపులు ఎలాగైతే అంత వేగంగా పరిగెడుతుందో చూడండి. అదే ఇంకేం లేదు, వేరే ఏమక్కర్లా, అది మన అదృష్టము. ఇవాళ మన దగ్గర ప్రారంభమైంది కాబట్టి కుదిరిన వాళ్ళంతా రేపు అక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. జై గురుదత్త. మనందరినీ బాగా భక్తిలో నింపి మనందరిలో భక్తి దీపకాంతులను వెలిగించినటువంటి నేటి రాత్రి Ada macam
రాములు వెంకటేష్. ఇదే ఊరా? నిజామాబాద్. మనం 4 నెలల్లో 5 వారాలు వాటర్ వస్తుంది బాగానే బాగుందన్న, బాగా సేవ చేసుకుంటాం. బాగా చూసుకుంటాం. ఈరోజే కార్తీక్ సోమవారం ఏకాదశి. ఈ సమయం సాయం తత్వం రావాలి. కడప దూరం హ్యాపీగా సేవలో ఏం పేరు పెట్టారు? రుద్రన్. బాగున్నారమ్మా? విజయంగా బాగా చదువుతున్నా. బాగున్నావా? బాగున్నావమ్మా? బాగా చదువుతున్నావా? అవకాశంగా మాస్క్ ధరించి రావాలి. సంధిలో మాస్క్ తీసుకుంటారని మాస్క్ పెట్టుకున్నాను. బాగున్నారా? సేవకులు రావాలి. మాస్క్ ధరించి రావాలి. దర్శనం చేసుకోవడం అన్నప్రసాదం కోసం అన్నప్రసాదం సిద్ధంగా ఉంది. అన్నప్రసాదం తీసుకోండి.
ఆపర్చునిటీస్ ఉన్నాయి. చల్ రా అజయ్ రా 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 ఆర్టీసీ అన్నం పెట్టు రా కొంచెం పట్టుకోండి సార్ సార్ స్వామి మొత్తం వాలంటీర్ స్వామి కుటుంబం మొత్తం వాలంటీర్ ఆర్టీసీ డ్రైవర్ నేను 85లో అప్పాజీ దర్శనం చేసుకున్నాను. 85 అప్పుడే నాకు ఆర్టీసీలో డ్రైవర్ పోతాను. అయిపోయి రిటైర్మెంట్ సార్ వాళ్ళతో నేను పనిచేస్తాను. అప్పాజీ కూడా సార్ అన్నప్పుడు వీడు మనకన్నా పని చేస్తాడని సంతోషంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చల్ రా అజయ్ రా రా ఆర్టీసీ అన్నం పెట్టు రా కొంచెం పట్టుకోండి సార్ సార్ స్వామి మొత్తం వాలంటీర్ స్వామి కుటుంబం మొత్తం వాలంటీర్ ఆర్టీసీ డ్రైవర్ నేను 85లో అప్పాజీ దర్శనం చేసుకున్నాను. 85 అప్పుడే నాకు ఆర్టీసీలో డ్రైవర్ పోతాను. అయిపోయి రిటైర్మెంట్ సార్ వాళ్ళతో నేను పనిచేస్తాను. అప్పాజీ కూడా సార్ అన్నప్పుడు వీడు మనకన్నా పని చేస్తాడని సంతోషంగా అప్పాజీ మా మరదలు కొడుకు పెళ్ళి అయితలేదు, అమ్మాయి దొరుకుతుంది. తమ్ముడు భార్య తమ్ముడు కొడుకు పెళ్ళి అమ్మాయి దొరుకుతుంది. అమ్మాయికి వచ్చిండు త్వరగా రావాలి. కృష్ణ త్వరగా రావాలి. బాగున్నారా? చాలా రోజుల తర్వాత అవునవును మళ్ళీ వచ్చేసారు. అంతే అంతే అన్నదానం కోసం వచ్చేసారు. ఇంకా చాలా సేవ చేయాలి. అదే అందుకనే అన్నదానం మళ్ళీ వచ్చారు.